హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. అందరూ కాఫీలు తాగారా? నేను తాగలేదండి. మా ఇంట్లో పాలు అయిపోయాయి. మనకి సివిల్లో 6 o'clock కల్లా పాలు బయటికి వెళ్ళి తెచ్చుకోవచ్చండి. మాకు అలా కాదు, ఎందుకంటే మేము ఉండేది జైల్లో. 10 తర్వాతే మాకు షాపులు ఓపెన్ అవుతాయండి. అప్పుడు వెళ్ళి పాలు తెచ్చుకొని కాఫీ తాగాలి. ఓకే ఫ్రెండ్స్, పిల్లల కోసం టిఫిన్స్ రెడీ అవుతున్నాయి. బాక్స్కి ఎగ్ రైస్ అండ్ తినడానికి ఉప్మా అండి. అండ్ నా కూతురు చూడండి, ఈరోజు బయట ప్రోగ్రామ్ ఉంది, పిక్నిక్ తీసుకెళ్తారంట టీచర్స్. అయినా లేవట్లేదు చూడండి, లేపి 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 విసుగు వస్తుంది నాకు. మమ్మీ, సుమా, ఓ సుమా, ఈరోజు వెళ్ళాలన్నావు బయటికి, నీకు ఇష్టమైన ఎగ్ రైస్ కూడా రెడీ. గుడ్ మార్నింగ్ చెప్పక్కడ 7 o'clock గుడ్ మార్నింగ్ అని. బాక్స్ రెడీ అండి, లంచ్ బాక్స్. నా కూతురు రెడీ అవుతుంది లేదు చూద్దాం. అమ్మ రెడీ అయిపోతుంది నా కూతురు. దాని బ్యాగ్ చూడండి, పిక్నిక్ అంట, మొత్తము స్నాక్స్. దీని మీద ఇంట్రెస్ట్, బుక్స్ మీద 1% కూడా ఉండదు వీళ్ళకి. అవునా కదా చెప్పండి? చెప్పు మమ్మీ, రెడీ అవుతున్నాను పిక్నిక్ అని చెప్పి. ఫుల్ బ్యాగ్ రెడీ, అన్ని రెడీ, లంచ్ రెడీ, బాక్స్ రెడీ. నా కూతురు కూడా రెడీ ఈరోజు తొందరగా. గ్రేట్ ఈరోజు. ఇప్పుడు వచ్చానండి, పాప స్కూల్కి బయలుదేరింది. వాచ్ మర్చిపోయిందండి. మళ్ళీ అడిగితే అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. బాబాయ్ ఫుల్ చలి బయట. ఓకే చూసాము. ఏం చేస్తున్నానా? మా వాడికి ఎంతో ఇష్టమైన లడ్డు గోపాలండి. ఆయనకి రోజు స్నానం చేపిస్తాడు, టిఫిన్, భోజనం. నా కొడుకు ఫస్ట్ ఏది తిన్నా ఫస్ట్ ఆయనకి కొంచెం తినిపించిన తర్వాతే వీడు తింటాడండి. ఇది కూడా ఆయన సింహాసనం, లడ్డు గోపాల్ది. ప్లస్ ఇది ఇలా చేసి బెడ్ లా కూడా రెడీ చేయొచ్చండి. ఆయనకి నైట్ పడుకోవడానికి బెడ్. ఇప్పుడు దాని మీద అలా కూర్చోబెడతామండి. ఈయనకి స్నానం చేయించి డ్రెస్సెస్ కూడా వేస్తాడండి. రెడీ చేయించిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను. ఫైనల్లీ మా లడ్డు గోపాల్ రెడీ అయిపోయాడండి. చూడండి, ఆయనకు టిఫిన్,